హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి మనం చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ద 100లోనైతే థర్డ్ మ్యాచ్ గురించి అయితే మనం ఎన్ఎస్సీలోకి అయితే వెళ్ళిపోతే నార్టన్ సూపర్ ఛాన్స్ వర్సెస్ వార్స్ గురించి అయితే మనం ఎన్ఎస్సీ అయితే తీసుకుంటే టోటల్గా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్గానే మనం చెప్పచ్చు. ఎక్కడంటే లీడ్స్లో అనేది జరుగుతుంది. లీడ్స్ పిచ్ అనేది చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. అక్కడ 160, 170 కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది చేసింగ్ అయితే. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్గానే మనం అయితే చెప్పాలి. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ కానీ మనం ఒకసారి ఎన్ఎస్ఎస్ అయితే తీసుకుంటే 154 ఫస్ట్ ఇన్నింగ్స్, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ 144 మరి చెప్పచ్చు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చి 208, లోడ్ స్కోర్ వచ్చి 464, హైయెస్ట్ డెఫినెట్ స్కోర్ వచ్చి 173. అంటే అంతవరకు కూడా ఉంది. అంటే 180 వరకు చేస్తే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వర్షం అనేది ఉండదు కానీ కొంచెం ఎండ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఎట్ క్రికెట్ చూసుకుని 3 మ్యాచ్ అనేది జరిగి, ఒక మ్యాచ్ అనేది సౌత్ ఇంటర్న్, 2 మ్యాచ్ అనేది ఇక్కడ మరి వార్స్ అనేది గెలిచిందని చెప్పచ్చు. మరి నార్త్ అయితే ఖచ్చితంగా సరే మరి ఈ పిచ్లో అనేది మరి 50% వరకు కూడా 60% వరకు కూడా చాలా గట్టిగానే ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. నాటం మరి హెడ్ క్రికెట్స్ మనం చూసుకున్న కరెక్ట్ కానీ, క్లౌరీ నుండి కానీ, మిల్లర్ నుండి కానీ, మలర్ నుండి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఆల్రౌండర్లో శాండ్రన్ నుండి కానీ, మరి వసీం నుండి కానీ, మరి బౌలింగ్లో పాట్స్ నుండి కానీ, మరి రషీద్ నుండి కానీ, అమీర్ నుండి కానీ, భవన్ నుండి కానీ, ఇక్కడ కెప్టెన్సీ అనేది బ్రూక్స్ అనేది ఉన్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. చాలా బలంగా ఉంది అనేది మనం అయితే చెప్పాలి. అయితే ఇక్కడైతే వార్స్ చూసుకున్న చాలా బేక్ స్టోన్ నుండి కానీ, కోహ్లా నుండి కానీ, స్మిత్ నుండి కానీ, మరి ఎవెల్ నుండి కానీ, గ్రీన్ నుండి కానీ, మరి నుండి కానీ, పేన్ నుండి కానీ, డెల్ నుండి కానీ, మిడేమిత్ నుండి కానీ వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి బ్యాటింగ్లో చూసుకున్న జానీ చాలా కీలకమైన ప్లేయర్, స్మిత్ కూడా చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పచ్చు. బౌలింగ్ మరి ఇక్కడ పేన్ అండ్ గ్రీన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్లో విభాగంలో చూసుకున్న, స్పిన్నర్లో విభాగంలో చూసుకుని చాలా బలంగా అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా నార్త్ ఇంటర్న్ గెలిచి ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబట్టి వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ పెట్టి మర్చిపోకండి. మీ అని బాబాయ్.